నల్ల కలువలు ఎలా ఉంటాయో అలా ఉంటాయట అమ్మవారి కళ్ళు. అందుకని ఆవిడ కళ్ళకి కామాక్షి అని పేరు. కాదుట కామాక్షి అంటే కామేశ్వరుణ్ణి చూసి చూసి కామేశ్వరుణ్ణి తన కన్నులుగా పెట్టుకుందిట. కాదుట ఆవిడికి పంచకృత్యపరాయణ అని పేరు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను చేస్తుంది అమ్మవారు. ఆ తిరోధానం అంటే అణువుల కింద మార్చేస్తుంది ప్రపంచాన్ని, దాన్ని తనలో ఉంచుకుని మళ్లీ తిరిగి ఉత్పత్తి చేస్తుంది. అది అనుగ్రహం అంటారు. అలా పంచకృత్యపరాయణ అయినటువంటి తల్లి పరమశివుడు లయమైపోయినటువంటి ప్రపంచాన్ని మళ్లీ సృష్టించాలనేటటువంటి భావన ఏర్పడినప్పుడు ఆ భావన తెలుసుకుని పరమశివుని యొక్క శక్తిగా వ్యక్తీకరింపబడినటువంటి స్వరూపానికి కామాక్షి అని పేరు. కాంచీపురంలో పీఠాది దేవత ఆవిడ. అటువంటి కామాక్షీదేవి అక్కడ వెలిసి ఉంది. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? ఎంతంత గొప్ప గొప్ప జ్వరాలు రానివ్వండి, ఎటువంటి తాపములు ఏర్పడనివ్వండి, ఎంత కాలానికి తగ్గనటువంటి జ్వరంతో బాధపడుతున్నవారు, ఎంత కాలానికి తగ్గనటువంటి వ్యాధులతో బాధపడుతున్నవారు. ఆ మధ్యకాలంలో నేను పేపర్లో ఒక సంఘటన చదివాను. ఒక ఆయన వెళ్లి హాస్పిటల్లో చూపించుకుంటే ఆయనకి ఎక్స్రే ఈసీజీ అవి తీసి చాలా పరమ ఉపద్రవకరమైనటువంటి వ్యాధి ఒకటి పొడసూపుతోంది అని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు. ఏమో ఉంటామో ఉండవో అనే అనుమానంతో ఆయన ఆపరేషన్ టేబుల్ ఎక్కే ముందు ఒక్కసారి కపిలతీర్థానికి వెళ్లి స్వామి దర్శనం చేద్దామని వెంకటాచలంలో వెంకటాచల ప్రభువుని, కపిలతీర్థంలో పరమశివుణ్ణి దర్శనం చేసి అక్కడ జలపాతం కింద స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెళ్లారు. వెడితే ఆయన్ని మళ్లీ ఆపరేషన్ టేబుల్ మీదకి తీసుకెళ్లే ముందు చూస్తే అందులో ఇంతకు ముందు కనపడినటువంటి వ్యాధి కనపడలేదట.